హలో! హాయ్! వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ అండి. సో, ఇదేంటంటే అర్లీ మార్నింగ్ మేమైతే వాకింగ్‌కెళ్తున్నాననమాట ఈ మధ్య. ఎందుకంటే వాకింగ్ చాలా హెల్ప్ అవుతుంది గదా! ప్రెగ్నెన్సీ టైంలో అని జెప్పేసి ఎళ్తున్నాను. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడొచ్చేసి పెట్ డాగ్స్, క్రికెట్, ఫుట్‌బాల్ అసలు అలో ఉండదనమాట. ఓన్లీ ఇట్స్ జస్ట్ ఫర్ వాకింగ్. ఇదొచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళదే అనమాట ఇది. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే ఈ బోర్డ్ ఉంటదండి. చూడగానే నా మీద నాకే చాలా సిగ్గేసింది, అసహ్యం వేసిందనమాట ఫస్ట్ టైం. నేను ఎక్కడో మూవీస్‌లో లేదంటే సోషల్ మీడియాలో, రీల్స్‌లో ఎక్కడో చూసాను తప్ప ఇలా రియల్‌గా నా కంట పడేసరికి నా మీద నాకే సిగ్గు, అసహ్యం వేసేసింది. ఏంటి మన తెలుగుకు పట్టిన దుస్థితి అని చెప్పుకోవాలా? ఏమని చెప్పుకోవాలో అసలు ఏం అర్థం కాలేదనమాట. ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్పబడును, లేదంటే స్పానిష్, ఫ్రెంచ్ ఇలాంటివి నేర్పిస్తామని చెప్పేసి బోర్డ్స్ చూసాను తప్ప, ఫస్ట్ టైం నా లైఫ్‌లో తెలుగు నేర్పబడును అని చెప్పి బోర్డు చూసాననమాట. చాలా బాధేసింది ఫస్ట్ చూడగానే. నేను మా హస్బెండ్ అయితే అదే అనుకున్నాం అనమాట. ఇద్దరికీ చాలా బాధేసింది. అరే ఛీ! ఏంటి సిగ్గుగా అనిపించిందనమాట మా ఇద్దరికీ. ఛీ! ఇలా ఉండొద్దు అసలు, మన పిల్లలకి మంచిగా నేర్పించుకోవాలి తెలుగు అని చెప్పేసి అనుకున్నాము. సో, ఇదొచ్చేసి మా కాలనీలో ఉండే పార్క్ అనమాట. చాలా పార్క్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఈ పార్క్‌కి అయితే వెళ్ళామనమాట. నెక్స్ట్ కొద్ది రోజులకి మళ్ళీ ఇంకొక పార్క్‌కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అర్లీ మార్నింగ్ నేను 5:30కి స్టార్ట్ అయిపోయేసి మంచిగా ఫ్రెష్ ఎయిర్ అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా వాకింగ్ చేసేసుకునేసి రిటర్న్‌లో మేమైతే రాగి మాల్ట్, రాగి జావ కోసం చాలా వెతికామన్నమాట. మాకైతే ఎక్కడ దొరకలేదు కదా అని చెప్పేసి మేమైతే రిటర్న్ వచ్చేసాము. వెతికే టైంలో నేనైతే వైజాగ్‌ని అయితే చాలా చాలా మిస్ అయిపోతున్నానండి. అసలు వైజాగ్ ఏమన్నా ఉంటదా? రాగి మాల్ట్, రాగి జావ ఇవన్నీ మంచిగా దొరికేవి కదా అనుకుంటూ ఇలా పావురాలు కనిపిస్తే షూట్ చేసేసుకున్నాను.